మీరు చూస్తున్న పండగ ఎన్నమ్మ తల్లిదండి. వైజాగ్లో ఎన్నమ్మ తల్లి తెలియంది ఎవ్వరూ ఉండరు. కార్మెంట్ జంక్షన్ గానాపురం దగ్గర ఈ అమ్మ ఉంటారు. గొప్ప శక్తివంతమైన తల్లి. ఈ అమ్మని మెయిన్ పిల్లలు లేని వారు మొక్కుకుంటారు. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందండి. మా చిన్నోడు కూడా ఈ ఎన్నమ్మ తల్లి దయవల్లే పుట్టాడు. చూస్తున్నారా లైట్ సెట్టింగ్తో. ఇది ఫస్ట్ రోజు అండి. రెండో రోజు పండగ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఫస్ట్ రోజు అమ్మ దర్శనం అయితే చేసేసుకున్నాము. చూస్తున్నారు లైట్ సెట్టింగ్తో ఎంత బాగా ఉంటుందండి. చాలా శక్తివంతమైన తల్లి. 3 జిల్లాల నుంచి వస్తారండి ఎన్నమ్మ తల్లిని దర్శించుకోవడానికి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా ఈ అమ్మని దర్శించుకుంటారు. చూస్తున్నారు ఆడవాళ్ళు ముందు రోజే పూజలు చేసేసుకుంటున్నారు. రెండో రోజు అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడ. కొబ్బరికాయలు గట్ట ఇక్కడ కొట్టుకుంటారండి. ఎన్నమ్మ తల్లి దగ్గర అవ్వదు మరి. ఇక్కడ చూస్తున్నారు ఎన్నమ్మ తల్లి అయితే వస్తుందండి. ఉత్సవ విగ్రహాలని మంత్రి గారు ఊరేగింపు తెస్తున్నారు. మేళాలు, తాళాలు, భజనలు, చాలా కోయి డ్యాన్స్ చాలా బాగా చేస్తారండి. చూస్తూ ఉండండి. బాంబులు అయితే పేరుతున్నాయండి. ఎన్నమ్మ తల్లి వస్తుంది. ఉత్సవ రూపాల విగ్రహాన్ని అయితే ఊరేగించి తెస్తున్నారు అమ్మని. ప్రతి ఒక్కరు కనీసం ఒక 100 బొమ్మలైనా ఉంటాయండి. అమ్మవారిని తల మీద పెట్టుకొని మోసుకొని వస్తారు. అమ్మవారిని కుమ్మరివారి ఇంట్లో తయారు చేయించి ముందు రోజే తెచ్చుకొని ఒక ఆడపిల్లకి ఎలాగ మనం తయారు చేస్తాం అలా తయారు చేసి సారీ సీరియల్తో అమ్మవారిని తల మీద పెట్టుకొని ఊరేగించి అమ్మవారిని వెనక భాగంలో పెడతారండి. చూస్తున్నారా? చూస్తున్నారండి. ఒక ఆడపిల్లకి ఎలాగ మనం ఇంటికి తెచ్చుకుంటాం అలాగే తెచ్చుకొని బాగా తయారు చేసి అమ్మవారిని సారీ సీరియల్తో తెస్తారండి. తెచ్చి ఇంకా మాలలు గట్ట వేసుకుంటారు కదా, సోలాలు గట్ట వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఇలాగ అగ్నిగుండం తొక్కడానికి రెడీ చేస్తారు. ఇదంతా ఇదైతే ముందు రోజు పండగ అండి. రెండో రోజు పండగ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఎన్ని గొర్రెలు తెగుతాయో ఎన్ని కోళ్ళు తెగుతాయో తెలియదు. ఇంకా అంత బాగుంటుంది. చూస్తున్నారా పిల్లలు పుట్టేవారు మొదట ఉయ్యాల ఇక్కడే వేసుకుంటారండి. ఆ అమ్మకు ముట్టుకున్న వాళ్ళు. మా చిన్నోడు కూడా ఈ ఎన్నమ్మ తల్లి వల్లే పుట్టినవాడు. మేము కూడా ఇక్కడే మా చిన్నోడు గుండు గట్ట వేయించడం జరిగింది. పిల్లల్ని అక్కడ ఉయ్యాలేసి ఇక్కడే పేరు పెడతారు ఎన్నమ్మ సన్నిధిలోనే. గొప్ప సత్యవంతమైన తల్లి అండి. ఇంకా కొబ్బరికాయలు గట్ట ఇక్కడే కొడతారు. మెయిన్ ఇక్కడ కొట్టినవి ఇంటికైతే తీసుకుని వెళ్ళారండి. ఇక్కడే విడిచిపెట్టేస్తారు. నాకు రెండో రోజు మరి అంత జనంలో రాలేనని చెప్పి ముందు రోజే నేను వచ్చి అమ్మ దర్శనం అయితే చేసేసుకున్నాను. ఒకప్పుడు ముడుపులు కట్టించేవారండి చెట్టుకి. ఇప్పుడు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండడం వల్ల చెట్టుకి ముడుపులు కట్టినవ్వటం లేదు. ముడుపులు మనం ఇంట్లో తీసుకుని వెళ్ళిపోయి ఇంటి దగ్గర ఉంచుకొని మనం మొక్కు తీర్చిన తర్వాత మళ్ళీ అమ్మవారికి చెల్లించాలి. చూస్తున్నారా ఇదే మెయిన్ అండి. అమ్మవారి వెనక భాగము. ఇంకా ఉపహారం పెట్టడానికి ఉపహారం ఏదో వండినా ఇక్కడే పెట్టాలి. ఒక ఆయన అయితే రెండో రోజు మరి అవ్వదని ముందు రోజు ఉపహారం పెడుతున్నారు. ఇక్కడైతే హిజ్రాలు అమావాస్య రోజు పూజ చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళకి చాలా బాగా చేస్తారు. వాళ్ళ చేతిలో ఏముందో ఏమో కానీ వాళ్ళు పూజ చేసినంటే పిల్లలకు మాత్రం ఖచ్చితంగా కలుగుతారండి. అంత బాగా చేస్తారు ఇక్కడ. చూస్తున్నారా ఇదొకటి అమ్మవారి చెట్టు. ఈ చెట్టుకే ముడుపులు కట్టేవాళ్ళం. ఇప్పుడైతే కట్టనివ్వటం లేదు మరి. ఈ వెనక భాగంలో మనం ఉపహారం గట్ట పెట్టుకుంటాం. రెండో రోజైతే ఇది ఖాళీ ఉండదండి. ఆయన అయితే చెప్తున్నారు నాకు రేపు అవ్వదమ్మా ఈరోజే పెట్టేసుకుంటున్నాను అని చెప్పేసి. ఇంకోటి ఇక ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టెంటలు వేసి అమ్మవారి పండుగ చాలా బాగా చేస్తారండి. ఎక్కడైనా సరే అమ్మవారికి జాతర సంవత్సరంకి జరుగుతుందేమో, ఈ ఎన్నమ్మ తల్లి జాతర మాత్రం ప్రతి ఆదివారం ఒక జాతరలాగే ఉంటుందండి. అది చూసిన వాళ్ళకే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగోటి అమ్మవారిని దర్శనం చేసుకోండి.
నిజంగా ఎంతో అదృష్టం ఉంటే ఈ అమ్మవారి దర్శనం మనకి చూడాలి. ఒక విలేకరు గారు వీడియో తీస్తున్నప్పుడు నేను కూడా పర్మిషన్ అడిగి వీడియో తీసుకోవడం జరిగింది. మామూలుగా అయితే తీయనివ్వరు వీడియో. చూస్తున్నారా ఇంత బాగా అందంగా తయారు చేశారు. గుడిని కొత్త గుడి కట్టారండి. ఇది గుడిని మళ్ళీ ఇచ్చేసారన్నమాట. రోడ్డు మధ్యలో ఉంటుంది. తీయాలనుకున్నారు కానీ మన అమ్మనైతే తీయలేకపోయారు. సంతాన లక్ష్మి ఇంకా గాడిద మీద ఉంటారండి అమ్మవారు. చిన్న పిల్ల రూపం ముఖంతో ఎంత అందంగా ఉంటారు అమ్మవారు. చిన్న నవ్వుతో చాలా సత్యవంతమైనదండి అమ్మ. కాంప్లెక్స్ నుంచి ఇక్కడికైతే 20 రూపాయలు. రైల్వే స్టేషన్ దిగిన వెంటనే 1 కిలోమీటర్ దూరంలో అమ్మ ఉంటుందండి. 3 జిల్లాల నుంచి అమ్మనైతే దర్శించుకుంటారు. చూస్తున్నారా ఇంకా బొమ్మలు తెచ్చారు కదండి. ఇవైతే వెనక భాగంలో ఉంచేస్తారు. ఇలా రెండు రోజులు పండగ అయిన తర్వాత సముద్రంలో కలిపేస్తారండి. వీలైతే ఎప్పుడైనా అమ్మని దర్శించుకోండి.